అందరికీ నమస్తే. ఇది ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 12 మున్సిపాలిటీలు, 260 వార్డులున్నాయి. వాటికి సంబంధించినటువంటి సమాచారం మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మున్సిపాలిటీల్లో 260 వార్డులకు సంబంధించి ఎన్నికలు జరిగినాయి. సో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్, హనుమకొండ, జనగాం, భూపాలపల్లి, ములుగు, మహబాద్ మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగినాయి. సో, వరంగల్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్ జిల్లా విడిగా ఏర్పడ్డది. ఈ వరంగల్ జిల్లాలో వర్ధన్పేట మున్సిపాలిటీలో 12 వార్డులు ఉన్నాయి. 12లో కాంగ్రెస్ 5, బీఆర్ఎస్ 6, ఇతరులు ఒకళ్ళు గెలిచారు. ఇక్కడ హంగ్ ఏర్పడ్డది. సో, ఇది పరిస్థితి. ఇక నర్సంపేటను మనం చూసుకున్నప్పుడు ఇక్కడ 30 వార్డులు ఉన్నాయి. 30 వార్డులలో 20 వార్డులు కాంగ్రెస్, 7 బీఆర్ఎస్, 1 బీజేపీ, 1 సిపిఎం గెలిచింది, 1 హంగ్, 1 ఇతరులకు వచ్చింది. సో, ఇది పరిస్థితి. దాని తర్వాత హన్మకొండ జిల్లాను మనం చూసుకున్నప్పుడు హన్మకొండలో పరకాల మున్సిపాలిటీ ఉన్నది. ఈ పరకాల మున్సిపాలిటీకి సంబంధించి వచ్చినప్పుడు ఈ పరకాల మున్సిపాలిటీని మనం చూసుకున్నప్పుడు సో, ఈ పరకాల మున్సిపాలిటీలో 22 వార్డులు ఉన్నాయి. 22లో 13 కాంగ్రెస్, 6 టీఆర్ఎస్, 3 బీజేపీ, ఇతరులు ఏం లేదు. కాంగ్రెస్ ఇక్కడ కైవసం చేసుకుంది. ఇక జనగామ మున్సిపాలిటీలో చూసుకున్నప్పుడు జనగామ మున్సిపాలిటీలో 30 వార్డులు ఉన్నాయి. కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 13 మనకి కనపడతా ఉంది. సిపిఎం 1, ఇతరులు 4 ఇక్కడ హంగ్ వచ్చింది. ఇక దాని తర్వాత స్టేషన్ గణపూర్ను మనం చూసుకున్నప్పుడు స్టేషన్ గణపూర్లో మొత్తం ఏదైతే ఉన్నదో 18 వార్డులు ఉన్నాయి. అందులో కాంగ్రెస్ 13, బీఆర్ఎస్ 5. సో, ఇది పరిస్థితి. సో, కాంగ్రెస్కి మేయర్ వచ్చేటట్టుగా ఉంది, అదే మున్సిపాలిటీ చైర్మన్ వచ్చేటట్టుగా ఉంది. ఇక భూపాలపల్లి జిల్లాలో మనం తీసుకున్నప్పుడు భూపాలపల్లి జిల్లాలో మొత్తం 30 వార్డులు ఉంటే ఈ 30 వార్డులలో ఏదైతే ఉన్నదో ఆ 30 వార్డులలో భూపాలపల్లిలో 30 వార్డులలో 17 కాంగ్రెస్, 9 బీఆర్ఎస్, 2 బీజేపీ, సిపిఐ 1, ఇతరులు 1 గెలుచుకున్నారు. ఇక ములుగు జిల్లాను మనం చూసుకున్నప్పుడు ములుగు జిల్లాలో మొత్తం 20 ఉన్నాయి. 20 వార్డులు ఉన్నాయి. అందులో 12 కాంగ్రెస్, 5 బీఆర్ఎస్, 1 బీజేపీ, ఇతరులు 2 గెలుచుకున్నారు. ఇక మహబాద్ జిల్లాకు సంబంధించి మనం చూసుకున్నప్పుడు మహబాద్ జిల్లాలో మహబాద్, డోర్నకల్, మరిపేడ, కేసముద్రం, తొర్రూరు మున్సిపాలిటీలు ఉన్నాయి. ముందుగా మహబాద్ జిల్లాకి మనం చూసుకున్నప్పుడు మహబాద్ జిల్లాలో 36 మహబాద్ మున్సిపాలిటీలో 36 వార్డులు ఉన్నాయి. అందులో కాంగ్రెస్ 13, బీఆర్ఎస్ 11, బీజేపీ 1, సిపిఐ 3, సిపిఎం 3, ఇతరులు 5 ఇక్కడ హంగ్ వచ్చింది. ఇక మహబాద్ అయిపోయిన తర్వాత డోర్నకల్ మున్సిపాలిటీలో 15 వార్డులు ఉన్నాయి. 15 వార్డులలో 11 కాంగ్రెస్, 4 బీజేపీ. సో, ఇది కాంగ్రెస్కి ఫేవర్గా ఉన్నది. ఇక మరిపేడ మున్సిపాలిటీని మనం చూసుకున్నప్పుడు 15 వార్డులు ఉన్నాయి. మరిపేడ మున్సిపాలిటీలో 9 కాంగ్రెస్, 5 టీఆర్ఎస్, 1 ఇతరులు గెలిచారు. కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక కేసముద్రాన్ని మనం చూసుకున్నప్పుడు కేసముద్రం మున్సిపాలిటీలో 16 వార్డులు ఉన్నాయి. కేసముద్రం మున్సిపాలిటీ 16లో 8 కాంగ్రెస్, 6 బీఆర్ఎస్. సో, ఇది పరిస్థితి. ఇక్కడ కేసముద్రంలో 8 గెలిచారు. బీజేపీ 8, బీఆర్ఎస్ 8, కాంగ్రెస్ 8 గెలుచుకున్నారు. ఇక్కడ హంగ్ వచ్చింది. చూడాలి ఏం జరుగుతుంది. ఇక తొర్రూరును మనం చూసుకున్నప్పుడు తొర్రూరు మున్సిపాలిటీలో 16 వార్డులు ఉన్నాయి. 16లో 7 కాంగ్రెస్, 9 బీఆర్ఎస్ వచ్చినాయి. ఇది బీఆర్ఎస్ గెలుచుకున్నట్టుగా చెప్పొచ్చు. సో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరిస్థితి ఇదనే తెలియజేసుకుంటా ఉన్నాను. పెద్దలారా, మిత్రులారా.